తమిళ సినిమా పరిశ్రమలో స్టోన్ బెంచ్ ఫిలిం ఇండియన్ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ సంస్థ అయిన జీ స్టూడియోస్ సంయుక్తంగా కార్తికేయన్ సంతానం అలంకార్ పాండ్యన్ నిర్మించిన సినిమా రత్నం. మాస్ యాక్షన్ సెంటిమెంట్ అంశాలతో ఈ సినిమా సింగం ఫేమ్ హరి దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. విశాల్, ప్రియా భవానీ శంకర్, సముద్రకని, మురళీ శర్మ, యోగి బాబు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, హరీష్ పేరాడి, తులసి ఇలా పలువురు సీనియర్ నటీనటులు ఈ సినిమాలో నటించారు. ఏప్రిల్ 26వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్తో దూసుకెళ్తోంది. మరి 6వ రోజు కలెక్షన్స్ ఎంత మేర వచ్చింది, 7వ రోజు సినిమా కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కోలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. రత్నం సినిమాలో అగ్రనటులు, టాలెంటెడ్ టెక్నీషియన్స్ పనిచేశారు. వారందరి రెమ్యునరేషన్లు, అలాగే ప్రమోషనల్ ఖర్చులు, ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలిపి ఈ సినిమాను భారీ వ్యయంతో రూపొందించారు. ఈ సినిమాకు సుమారు 60 కోట్ల రూపాయల బడ్జెట్ అయిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక హరి విశాల్ కాంబినేషన్లో ఇది 3వ సినిమా. దీంతో రిలీజ్కు భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషనల్ కార్యక్రమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీగానే సినిమాను రిలీజ్ చేశారు. టీజర్ ట్రైలర్ సినిమాకి సంబంధించి ముందుగానే ఆకట్టుకుని విపరీతమైన బజ్ క్రియేట్ చేశాయి. తమిళనాడు, తెలుగు, కన్నడ ఇతర ప్రాంతాలు కలిపి సుమారు 600 స్క్రీన్లు, ఓవర్సీస్ మరో 100 స్క్రీన్లు కలిపి మొత్తం 700కు పైగా స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ముఖ్యంగా ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకుంది. ఓపెనింగ్స్ పెరగడానికి మరింత హైప్ ఇచ్చింది. ఇక రత్నం మూవీకి ఓపెనింగ్స్ కూడా బాగానే కనిపించాయి. దాదాపు ఆక్యుపెన్సీ వైజ్ తొలి రోజు 63%, రెండో రోజు 52% కనిపించింది. 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు సుమారు 40% ఆక్యుపెన్సీ కనిపించింది. ఇక కలెక్షన్స్ విషయానికి వచ్చినట్లయితే తొలి రోజు, రెండో రోజు కలిపి మొత్తం 30 నుంచి 32 కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చాయి. 3వ రోజు 10 కోట్ల రూపాయలు, 4వ రోజు 8 కోట్ల రూపాయలు, 5వ రోజు 6 కోట్ల రూపాయలు, 6వ రోజు 4 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది. సినిమా టాక్ బాగుంది, రివ్యూలు కూడా చాలా బాగున్నాయని కూడా చెప్తూ ఉన్నారు. సో 7వ రోజు అడ్వాన్స్ బుకింగ్ బట్టి సినిమాకి మరో 5 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉందని కూడా అనలిస్టులు అయితే భావిస్తూ ఉన్నారు. ఈ వారం పెద్ద సినిమాలేమీ మరేమీ పోటీకి లేకపోవడంతో ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఆక్యుపెన్సీ వైజ్ 28 నుంచి 31% కనిపిస్తోంది.